వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైం. ఇవాల్టి వీడియోలో కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడబోతున్నాం. కొత్త విషయాలను ప్రయత్నించే ధైర్యం ఆమెకు ఉంది. షీ హ్యాస్ కరేజ్ టు ట్రై న్యూ థింగ్స్. కొత్త విషయాలు అంటే న్యూ థింగ్స్. ప్రయత్నించడం ట్రై. నెక్స్ట్, అతను చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. He is standing next to the tree. నెక్స్ట్, నేను కొత్త స్నేహితులను చేసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. కొత్త స్నేహితులు, న్యూ ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే అనుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ వాంట్ టు ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను అని చెప్పాలనుకోండి, అంటే అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు ప్లే క్రికెట్. ఓకే, ఐ వాంట్ టు ప్లే క్యారమ్స్. ఐ వాంట్ టు గో హోమ్. ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో హోమ్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, అతను తన లక్ష్యాలను సాధించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నాడు. He is putting all the efforts to achieve his goals. గోల్ అంటే ఏమైతే వాళ్ళు సాధించాలి అనుకుంటారో వాటిల్ని మనం గోల్స్ అంటాం, అంటే లక్ష్యం. ఓకే, ఎఫర్ట్స్ అంటే ప్రయత్నించడం. ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే ప్రయత్నిస్తున్నారు. Is it clear? This is about today's video. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.